ఉపాధి కోసం కువైట్ వెళ్ళా, ఏజెంట్ వల్ల మోసపోయా, నన్ను వెనక్కి తీసుకురండి సార్ నారా లోకేష్ గారు అంటూ ట్విట్టర్ వేదికగా తిరుపతికి చెందిన సుగుణ గారు ట్వీట్ వేయడం, దానిపై స్పందించి నారా లోకేష్ గారు చర్యలు తీసుకోవడంతో ఆమె వెనక్కి తిరిగి వచ్చారు. వార్త ఒక్కసారి చూద్దాం. సార్, మాది తిరుపతి రూరల్ మండలం. నా పేరు వరగంటి సుగుణ. నేను జీవనోపాధి కోసం కువైట్ వచ్చాను సార్. ఇక్కడికి వచ్చాక ఏజెన్సీ వాళ్ళు చాలా దారుణంగా చూస్తున్నారు. నన్ను ఎలా అయినా ఇండియాకు రప్పించండి ప్లీజ్ సార్ లోకేష్ సార్ అంటూ వేడుకున్నారు ఆమె. దీనిపై స్పందించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్ లో చిక్కుకున్న మహిళలను రక్షించి క్షేమంగా స్వస్థలానికి చేర్చారు. జీవనోపాధి కోసం తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన వరగంటి సుగుణ కువైట్ వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నానని, ఏజెంట్ మోసం చేశారని ఎక్స్ వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యం బారిన పడిన తాను తిండి లేక అల్లాడుతున్నానని, ఎలాగైనా రక్షించి స్వస్థలానికి చేర్చాలని వీడియో ద్వారా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ తన టీం ద్వారా ఆమెను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. సాయం అడిగిన వెంటనే స్పందించి అండగా నిలిచిన లోకేష్ కు సుగుణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మధ్యకాలంలో కువైట్ ప్రాంతానికి వెళ్లిన అనేక మందిని లోకేష్ గారు రక్షించి ఇండియా రప్పించిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. అలానే ఇది మరో కేసు. ధన్యవాదాలు లోకేష్ గారు.